నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు నిర్వహించింది ఎన్నికల సంఘం. ఇటీవలే ఈసీ ముసాయిదా జాబితా విడుదల చేసింది. బీహార్లో ఎస్ఐఆర్ నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ విపక్షాలు సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఓటర్ల వివరాలు గణాంకాలతో సిద్ధంగా ఉండండి అని ఎలక్షన్ కమిషన్ కు సూచించింది. బీహార్లో ఇటీవల ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను నిర్వహించింది ఎలక్షన్ కమిషన్. బీహార్లో ఎస్ఐఆర్ పూర్తయిన తరువాత ఇటీవలే ముసాయిదా జాబితాను ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా వాటిపై తాజాగా విచారణ చేపట్టింది. ఓటరు జాబితాకు సంబంధించిన సరైన వివరాలు గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాల్ బగిచ్చాలతో కూడిన ధర్మాసనం సూచించింది. బీహార్లో ఎస్ఐఆర్ను సవాల్ చేస్తూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంలో విచారణ సందర్భంగా ఆర్జేడీ నేత మనోజ్ జూద్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఒక నియోజకవర్గంలో 12 మంది చనిపోయారని ఎన్నికల సంఘం పేర్కొందని, కానీ వారు సజీవంగా ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మరో సందర్భంలో బతికే ఉన్న వ్యక్తులను చనిపోయినట్లు ప్రకటించారని కపిల్ సిబల్ ఆరోపించారు. అయితే ఇటువంటి ప్రక్రియలో కొన్ని లోపాలు ఉంటాయని ఈసీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది వాదించారు. చనిపోయిన వ్యక్తులను బతికి ఉన్నట్లు, సజీవంగా ఉన్నవారిని చనిపోయినట్లు ప్రకటించడం వంటి తప్పిదాలను సరిదిద్దవచ్చని, ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని ఈసీ తరపు న్యాయవాది రాకేష్ ద్వివేది పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాస్తవాలు గణాంకాలతో సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం సూచించింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, గతంలో నమోదైన మరణాల సంఖ్య, ఇప్పుడు నమోదు చేసిన మరణాల సంఖ్య వంటి వివరాలపై ప్రశంసలు ఎదురయ్యే అవకాశం ఉందని సుప్రీం తెలిపింది. బీహార్ ఎస్ఐఆర్లో సామూహికంగా ఓటర్లను తొలగిస్తే తక్షణమే జోక్యం చేసుకుంటామని జూలై 29న సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అంతకుముందు జూలై 10న చేపట్టిన విచారణ సందర్భంగా బీహార్లో ఎస్ఐఆర్ను నిర్వహించాలన్న ఈసీ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీం నిరాకరించింది. అదేవిధంగా ప్రాథమిక పత్రాలుగా ఆధార్, రేషన్ కార్డుతో పాటు స్వయంగా ఓటర్ ఐడి కార్డును పరిగణలోకి తీసుకోవాలని ఎన్నికల సంఘానికి సుప్రీం సూచించింది. ఇదిలా ఉండగా బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ నెల 1న ముసాయిదా జాబితాను ప్రచురించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టక ముందు బీహార్లో మొత్తం నమోదిత ఓటర్ల సంఖ్య 7.9 కోట్లుగా ఉండగా ముసాయిదాలో అది 7.24 కోట్లకు తగ్గింది. సెప్టెంబర్ 30న తుది జాబితాను ప్రకటించనున్నారు. అయితే ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఒక మనిషి ఒక ఓటు సూత్రాన్ని అమలు చేయాల్సిన ఈసీ తన విధిని నిర్వర్తించడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఓట్ల చోరీ జరిగిందని ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ ఓట్ల చోరీ కేవలం ఒక సీటుకే పరిమితం కాలేదని, దేశంలోని అనేక నియోజకవర్గాల్లో ఇది జరిగిందని విమర్శించారు. వాస్తవానికి ఓట్ల చోరీ అనేది జాతీయ స్థాయిలో ఒక క్రమ పద్ధతిలో జరుగుతోందని, ఎలక్షన్ కమిషన్ కు ఇదంతా తెలుసని, ఆ విషయం మాకు కూడా తెలుసని రాహుల్ గాంధీ ఆరోపించారు. గతంలో తమ దగ్గర ఆధారాలు లేవని, కానీ ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఒక మనిషి ఒక ఓటు అనేది రాజ్యాంగానికి పునాది అని రాహుల్ అభివర్ణించారు. వాస్తవానికి దీన్ని అమలు చేయాల్సిన ఈసీ తన విధిని సక్రమంగా నిర్వర్తించడం లేదని, కనుక తాము రాజ్యాంగాన్ని రక్షిస్తున్నామని రాహుల్ పేర్కొన్నారు. అసలు సినిమా ముందుంది అని రాహుల్ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఓవైపు బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియను విపక్షాలు వ్యతిరేకిస్తుండటం, మరోవైపు ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపణలు దేశ రాజకీయాల్లో భారీగా దుమారం రేపుతున్నాయి. బీహార్లో ఎస్ఐఆర్ చేపట్టడాన్ని సవాల్ చేస్తూ విపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తాజాగా దానిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఎన్నికల సంఘం ఓటర్లకు సంబంధించి సరైన వివరాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సూచించింది. మరోవైపు ఈసీపై రాహుల్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.